మనతో సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్. సో రాజధాని, ఆంధ్రుల రాజధాని ఇక అమరావతి శాశ్వతంగా రాజముద్ర రానున్నట్లేగా. ఇక పెట్టుబడులు, నిధులు వరదల్లా పారతాయని అనుకోవచ్చుగా. ఇక పెట్టుబడి పెట్టే వారికి ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రభుత్వం మారిన రాజధాని మార్చేటువంటి సాహసం తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాధినేతలు చెయ్యరు అనేటువంటి ఒక బలమైన కాన్ఫిడెన్స్ వారికి వచ్చి వేల కోట్లు మన అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారని అందరం ఆశిస్తున్నాం. జరుగుద్ది ఇదంతా? తప్పకుండా జరుగుతుంది. అమరావతిని మారుస్తాను అని గర్జించిన వ్యక్తిని ప్రజలు మార్చేశారు. మామూలుగా మార్చలేదు. ఆయన ఏ రేంజ్కి మార్చినారంటే, నా ఎంట్రుకలు కూడా పీకలేరురా మీరు అనేటటువంటి వ్యక్తి ఈరోజు నాకు ఒక ప్రతిపక్ష హోదా ఒకటి ఇవ్వండి స్వామి అని అడుగుకునే స్థాయికి మార్చేశారు. ఎందుకంటే ఆ రోజు అమరావతి పైన విషయం కక్కాడు. నేను సూటిగా అడుగుతున్నాను వైసీపీ నాయకులు కానీ, మీరు ఇస్తామన్నటువంటి రాజధాని ప్రాంత ప్రజలే మిమ్మల్ని ఆదరించలేదే. నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో పెడుతున్నారా స్వామి, నాకు 4 ఓట్లు ఏంట్రా అంటే కూడా నీకు వేయలేదే. దాన్ని బట్టి ఏమర్థమైంది నీకు? ఇంకా కూడా నువ్వు మారకుండా ఈరోజు ప్రెస్ మీట్ పంచాంగ శ్రవణం ఉగాది పూట ఏ విధంగా అయితే పంచాంగం చదివినాడు పంతులు గారు, ఆ విధంగా 1 గంట 26 నిమిషాలు ఇట్లా చూసి పంచాంగం చదివినట్టు చదివిపోయినాడు సార్. చివరికి ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఏదో ఒక జర్నలిస్ట్, ఒక విలేకరు ఏమడిగినాడో నాకైతే అర్థం కాలేదు. కానీ ఏమయ్యా, రాత్రంతా రామాయణం విని ఉదయం సీతారాముడికి ఏమవుతుందని అడుగుతున్నట్టుంది నీ వ్యవహారం అని ఒక జర్నలిస్ట్ అడుగుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి. అంటే ఏమి, ఈ 1 గంట 26 నిమిషాలు ఈయన ఏం మాట్లాడాలో జర్నలిస్టులకు అర్థం కాలేదాడ. ఓకే, ఆ విధంగా నువ్వు 1 గంట 26 నిమిషాలు కూర్చొని పంచాంగ శ్రవణం చదివినావు కదా, అదేదో నువ్వు అసెంబ్లీకి వచ్చి అడగొచ్చు కదా ప్రశ్నలు. ఆయనకి అంత టైం ఇస్తారా మీరు గంట సేపు అసెంబ్లీలో మాట్లాడటానికి? నువ్వు వస్తే కదా బాబు నీకు టైం ఇచ్చేది లేదు తెలిసేది. నువ్వు రాకనే నాకు టైం ఇస్తావా అంటే ఏంది ఇదంతా? పార్లమెంట్ లో వాకౌట్, ఆంధ్రప్రదేశ్ లో నాకౌట్, ఏంది ఇది పరిస్థితి? మరి ఎందుకున్నావు నువ్వు? నీకే డౌట్లు కావాలి చెప్పు, అసెంబ్లీకి రా, నీకు అన్ని డౌట్లు మేము క్లారిఫై చేస్తాం కదా. రాజధాని అంటే 5 బిల్డింగ్లు కట్టడమేనా అన్నాడు. ఎన్ని బిల్డింగ్లు కడుతున్నావు ఏందని తెలిస్తే వస్తే కదా తెలిసేది. అవినీతి జరిగింది అన్నావు, నీ ఇంట్లో కూర్చొని అవినీతి జరిగింది అని ప్రెస్ మీట్ లో మాట్లాడడం కన్నా నువ్వు అసెంబ్లీకి వస్తే ఏం జరిగింది, ఏం చేస్తున్నావు అని నీకు చూపిస్తాం కదా. అదే చెప్తాడు, గ్రాఫిక్స్ బాహుబలి సినిమా చూపించాడు గ్రాఫిక్స్, ఇవన్నీ ఏమి లేవు, బిల్డింగ్లు లేవు అంటాడు కదా. నీ తరపున ఇంకెవరినైనా కూడా పంపించి, నీ వైసీపీ నాయకులకు 4 పంపించు, ఆ సిఆర్డిఏ బిల్డింగ్ ఎక్కిస్తాము, అదే హైకోర్టుని ఎక్కిద్దాము, లేకుంటే జడ్జెస్ క్వార్టర్స్ ఎక్కిద్దాము, అవన్నీ కూడా ఎక్కిద్దాం, చూద్దాం. ఎందుకే ఆ ఊరికా ఏది పడితే ఇది మాట్లాడుకుంటూ, ఏది పడితే ఇప్పుడు నువ్వు వచ్చేది పార్ట్ టైం పొలిటీషియను, ఎవరే పార్ట్ టైం పొలిటీషియను, ఏడో ఎలహంకాలో కూర్చొని ఉంటావు. ఆయన అదే అన్నారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు వారంలో 5 రోజులు ఉంటారు, లోకేష్ గారు 4 రోజులు ఉంటారని, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఉంటారో, ఏపీలో ఎప్పుడు ఉంటారో తమకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఎవరు ఎన్ని రోజులు ఉంటారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నువ్వు ఎప్పుడో వస్తావు, నువ్వు 15 రోజులకు ఒకసారి వస్తావు, ఏదో మాట్లాడుకుని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని సెలెక్టెడ్ మీడియాని ఒక 10 మందిని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ తిట్టడానికే వస్తావు పాపం హెలికాప్టర్స్. నువ్వు అడిగే ప్రశ్న అయినా కరెక్ట్ గా అడిగితే కదా. మావి గన్ అంట, అదేదో మా కొత్తగా మావి గన్ చేస్తారు, రేపు చేస్తారేమో 1 by 1 చేస్తారండి. అంటే ఇప్పుడే కదా అయిపోయింది ఆయన ప్రెస్ మీట్. ప్రెస్ మీట్ మధ్యాహ్నం కదా అయిపోయింది. ఏంటంటే ఆన్సర్ చేసేది, ఏం ఆన్సర్ చేయాలి? ఏమంటే సార్ కాకుమని రాజశేఖర్ గారు డౌట్ ఏమంటే సార్, జగన్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ కి ఆన్సర్ చేసే దమ్ము కూటమిలో ఒక్క ఎమ్మెల్యేకి లేదు, ఒక్క ప్రజాప్రతినిధి లేదు. మేము టు బి ఫ్రాంక్ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవటం లేదు. ఓకే, టు బి ఫ్రాంక్. ఎందుకంటే వినండి, జగన్మోహన్ రెడ్డి నాకౌట్, కొట్టిపారేసిన వ్యక్తి, నాకు డౌట్ కాకుంటే నేను ఒకటే అడుగుతున్నాను,
మావి గాన్ అంటే ఏంటి చెప్పు. చంద్రబాబు అసలు పట్ల ఏదైనా మీనింగ్ ఉండాలి కదా. ఏదైనా ఒక మాజీ ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి ఏదో దారిని పోయి వీధి స్థాయి నాయకుడు సెటైర్ లేసినా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దెర్ ఇస్ ఎ మీనింగ్. అపోజిషన్ లీడర్ చేశావు, ముఖ్యమంత్రి చేశావు, యూ హోల్డెడ్ ఎవరీ హై పొజిషన్స్ బై వర్చ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మావి గాన్ అని పెట్టుకో, జావి గాన్ అని పెట్టుకో, ఏంది ఇదంతా జరిగే పనిలేనా అవన్నీ? అమరావతిలో 5 బిల్డింగ్లు కడితే సరిపోతుంది, అదే కట్టేయే. జరిగే పని అంటే వాడు చేయాలనుకుంటే చేయొచ్చేమో. నువ్వు మావి గానన్నా పెట్టుకో, మావి చిగురు అనా పెట్టుకో. నిన్ను అసలు ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారా స్వామి, నువ్వు కామెడీ ఫిగర్ అయిపోయినావు. యూ హ్యావ్ బికమ్ ఎ పొలిటికల్ కమిడియన్. ముందు నువ్వు దాంట్లో నుంచి బయటరా. పొలిటికల్ కమిడియన్ అనేటువంటి బ్రాండ్ లో నుంచి బయటరా నువ్వు. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియటం లేదు, నువ్వు ఏం చేస్తున్నావు నీకే అర్థం కావటం లేదు. మొన్నొకసారి వచ్చాడు, దేర్ ఇస్ నో వర్డ్ లైక్ క్యాపిటల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అంటాడు. ఏమని? క్యాపిటల్ అనే పదమే రాజ్యాంగంలో లేదు అంటాడు. ఏందో నాకు అర్థమే కాలేదు. మీకు తెలుసో లేదో, ఒక 2 months బ్యాక్ క్యాపిటల్ అనే పదమే లేదు రాజ్యాంగంలో. ముఖ్యంగా అమరావతి చూపించండి. రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఎక్కడ ఉందో చూపించండి మరి. సార్ అట్లా కాదు సార్, నాకు తెలియక ఉండే పని అయితే ఎందుకు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ పంపించండి, నాకు అర్థం వింటే కదా, వింటే ఓపిక ఉంటే కదా. క్యాపిటల్ అన్న పదమే లేనప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే అమరావతి అని ఉంది, తమిళనాడు క్యాపిటల్ అంటే చెన్నై అని ఉంది, కర్ణాటక క్యాపిటల్ ఏదంటే బెంగళూరు అని ఉంది. మనం పంపించిందే ఉంటుంది. 5 ఏళ్లలో ఇప్పుడు ఇంకొక మాట అంటారు, సింపుల్ గా ఒక మాట అంటే ఈ 5 బిల్డింగ్లు కట్టడానికి ఇంత రాద్ధాంతం అబ్బా అన్నాడు. 5 ఏళ్ళు నువ్వు కట్టేవచ్చు కదా, 5 బిల్డింగ్లు వద్దన్నా మేము కట్టాడు బారేసుంటే మీ సమస్య లేదు కదా. నువ్వు భవిష్యత్తులో పైగా ఇంకొక మాట అంటాడు, ఏమని? వీళ్ళు చేసినటువంటి తీర్మానాన్ని శాసనసభలో రేపు పొద్దున మాకు మెజారిటీ వస్తే మేము చేయలేమా ఆ తీర్మానాన్ని అంటే? వీళ్ళ భయం ఇంకా ఉంది మైండ్ లో. అమరావతి రైతుల పైన, అమరావతి ప్రాంత పైన ఇంకా మైండ్ లో విషయం ఉంది. మీరు రైతులకు న్యాయం చేయలేదు కదా, మీరు రైతులకు మీ ప్రభుత్వం ఇంకా న్యాయం చేయలేదు కదా. ఏం చేయలేదు, ఎందుకు చేయలేదు సార్? ఏం చేయాలి? కమిట్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయా? ఇప్పుడు మా గవర్నమెంట్ దురదృష్టవశాత్తు 19లో సార్ 19 నుండి 24 మధ్య మా గవర్నమెంట్ లేకపోవడం ఒక బ్యాడ్ డ్రీమ్, అది ఒక దురదృష్టకరమైన ఘటన. 24లో మేము వచ్చాం, 19 నుండి 24 మధ్య ఈయనేం చేశాడు? రైతులకి ఎఫ్ఐఆర్లు ఇచ్చాడే, ఎఫ్ఐఆర్లు ఇచ్చింది ఈయన చేసిన ఘనత. నేను సింపుల్ గా అడుగుతున్నబ్బా, ఎలక్షన్ కి 2024లో ఎలక్షన్ ఎజెండాలో రాష్ట్రానికి 3 రాజధానులు కావాలన్నా, 1 రాజధాని కావాలన్నా అనేటువంటి ప్రధానమైన ఇన్బిల్ట్ ఎజెండాతోనే పోయాము. నీ ఎజెండా 3 రాజధానులను పోయావు కదా, మా ఎజెండా అమరావతి రాజధాని అనే ఎజెండాతో పోయాం కదా. ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు కెలుక్కోవటం? నువ్వు ఇస్తామన్న రాజధాని ప్రాంతంలో సింపుల్ ఇంకోటి అడుగుతాను సార్, వల్ల ఎందుకు సార్ 3 రాజధానులు అన్నటువంటి బిల్లు నువ్వు పెట్టావు, విత్డ్రా చేసుకున్నావు. ఎందుకు పెట్టావు, ఎందుకు విత్డ్రా చేసుకో చెప్పు. ఓకే, 1 by 1 మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు, మంతటి పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రమణ గారు. సో ఏంటి